ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనము నుండి 15వ వచనము దాకా ధ్యానం చేద్దాం. ఇక్కడ మనము చూస్తే బెతస్దా కోనేటి యొద్ద వ్యాధిగ్రస్తుని యొక్క స్వస్థత. బెతస్దా కోనేటి యొద్ద వ్యాధిగ్రస్తుని స్వస్థత అనేది మనము 5వ అధ్యాయంలో చూస్తాము. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాము. మనము చదువుకుందాం, మొదటి వచనం నుంచి చదువుకుందాం. అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. చాలా చూడండి, ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు పోయిన వారం నేను చెప్పినట్లుగా ఆయన మొదట యెరూషలేము, ఆ తర్వాత యోదయ, ఆ తర్వాత సమరయ నుండి గలిలయలో కానాలోకి ఆయన వచ్చాడు. అట్లాగా కానాలో ఆయన కానా నుండి కపెర్నహూమునకు వెళ్ళాడు. కపెర్నహూము వెళ్ళలేదు, కానీ కపెర్నహూము నుండి ఒక ప్రధాని వచ్చి యేసుక్రీస్తుని, అయ్యా నా కుమారుడు వ్యాధితో ఉన్నాడు, చావు బతుకులో ఉన్నాడు, సావసిద్ధమై ఉన్నాడు, కాబట్టి నా కుమారుడిని బాగు చేయాలి అని అడిగితే యేసుక్రీస్తు బాగు చేశాడు. గలిలయలో ఉండి ఆయన తన నోటి మాటతో స్వస్థత కలుగజేశాడు. ఇప్పుడు మళ్ళా గలిలయ నుండి యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాడంటే యెరూషలేమునకు వెళ్ళాడు. ఎందుకని యెరూషలేమునకు ఆయన వెళ్ళాడు అంటే, యెరూషలేములో ఒక పండగ జరుగుతోంది. ఆ పండగకి ఆయన వెళ్ళాడు. నేను చెప్పాను, ఇశ్రాయేలీయులకి 7 పండగలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా 7 పండగలు ఉన్నాయి. 7 పండగల్లో 3 పండగలకి ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా, దేశంలో ఎక్కడున్నా యెరూషలేముకు మాత్రం వెళ్ళాల్సిందే. యెరూషలేముకి వెళ్ళాలి. అట్లాగా కొంతమంది బైబిల్ పండితులు ఏమన్నారంటే, బహుశా యేసుక్రీస్తు పస్కా పండగకి ఆయన యెరూషలేమునకు వెళ్ళాడేమో అని కొంతమంది బైబిల్ పండితులు చెప్పారు. పస్కా పండగ అయ్యుండొచ్చు అని అన్నారు. పస్కా పండగో కాదో మనకైతే తెలియదు, కానీ పండగ అని ఉంది అక్కడ, పస్కా పండగ లేదు. అయితే పస్కా పండుగకు ఆయన వెళ్ళి ఉండొచ్చు అని కొంతమంది బైబిల్ పండితులు అన్నారు. అసలు పస్కా పండుగ అంటే ఏమిటి? పస్కా అనే మాటకు అర్థం ఏమిటంటే దాటిపోవుట. పస్కా అంటే దాటిపోవుట. పస్కా పండగ ఎందుకు చేయాలి అంటే, పస్కా పండగ ఎందుకు చేయాలి అంటే, ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఐగుప్తు దేశములో నుండి ఆయన విడిపించాడు. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉన్నారు. అయితే దేవుడు మోషేని పంపించి 10 సూచక్రియలు చేశాడు. అందులో ఒక సూచక్రియ ఏమిటంటే, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి నీళ్లను రక్తంగా మార్చాడు దేవుడు. అంటే ఆ నీళ్లు తాగటానికి ఎంత మాత్రము కూడా ఉపయోగపడనటువంటి విధంగా అయిపోయినాయి. అటువంటి పరిస్థితిలో దేవుడు మరి ఫరో ఏం చేశాడంటే, ఆ యొక్క నీటిని రక్తంగా మార్చినప్పుడు ఫరో భయపడి మోషేని పిలిపించి, అయ్యా ఈ నీళ్ళన్నీ మళ్ళా మంచినీళ్ళుగా మార్చబడితే నేను మీ ప్రజల్ని బయటికి పంపించేస్తాను అని చెప్పి అన్నాడు. నీళ్ళుని మోషే ప్రార్థన చేయగా నీళ్లు మళ్ళా మంచినీళ్ళుగా మార్చబడినాయి. అలా మంచినీళ్ళుగా మార్చబడినాక ఈ యొక్క ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. తన హృదయాన్ని కఠినం చేసుకొని నేను మిమ్మల్ని పంపించను అని చెప్పాను. అప్పుడు తర్వాత దేవుడు ఏం చేశాడంటే, మోషే ద్వారా ఆ దేశం మీదకి కప్పలను పంపించాడు. దేశమంతా కప్పలతో నిండిపోయింది. ఐగుప్తు భూభాగం అంతా కప్పలతో
మోషేని పిలిపించి, ఈ కప్పల నుండి విడుదల కలిగేటట్లుగా నీ దేవునికి ప్రార్థన చేయి, నేను మిమ్మల్ని వదిలేస్తాను అని చెప్పాను. అప్పుడు మళ్ళా ప్రార్థన చేయగా కప్పల నుంచి దేవుడు విడిపించాడు. మళ్ళా ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకొని, నేను మిమ్మల్ని వదిలిపెట్టను, ఏం చేసుకుంటావు చేసుకోండి అని. అట్లా ఎన్నిసార్లు అంటే 10 సార్లు దేవుడు 10 సూచక్రియలు పంపించాడు వాళ్ళ మీదకి. 10 సూచక్రియలు చేశాడు, మోషే ద్వారా చేశాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. అదేమిటంటే చిట్ట చివరిగా 10వ సూచక్రియ ఏమిటంటే దేవుడు చెప్పాడు, నేను ఐగుప్తు దేశములో ఉన్నటువంటి తొలిచూలు సంతానాన్ని నేను చంపేస్తాను, తొలిచూలు సంతానాన్ని హతం చేస్తాను అని చెప్పాను. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే అప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పాడు ఏమనంటే, మీరేం చేయాలంటే ప్రతి కుటుంబం కూడా ఒక గొర్రె పిల్లను తీసుకొని ఆ గొర్రె పిల్లను వధించి చేదు కూరలతో మీరు భోజనం చేయాలి. రాత్రికాల సమయంలో మరణదూతను నేను పంపిస్తాను, ఐగుప్తు దేశం మీదకి మరణదూతను పంపిస్తాను. ఆ చంపినటువంటి ఆ యొక్క గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని ఆ యొక్క గుమ్మాలకి పూసుకోవాలి, మీ గుమ్మాలకి పూసుకోవాలి. ఏ ఇంటి గుమ్మం మీద అయితే గొర్రె పిల్ల యొక్క రక్తం అనేది ఉండదో ఆ ఇంట్లోనికి మరణదూత ప్రవేశించి ఆ ఇంట్లో ఉన్నటువంటి మొదటి బిడ్డను సంహరిస్తుంది అని చెప్పి దేవుడు మోషే ద్వారా చెప్పాడు. కాబట్టి ఇశ్రాయేలీయులంతా గొర్రె పిల్లలను వధించి వాళ్ళ ఇళ్లలో వాళ్ళు వాటి మాంసాన్ని వాళ్ళు ఏం చేశారంటే చేదు కోళ్ళతో ఆ యొక్క మాంసాన్ని వాళ్ళు భుజించారు. గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని గడపలకి గుమ్మాలకి వాళ్ళు పూసుకున్నారు. కాబట్టి ఇశ్రాయేలీయుల యొక్క ఇళ్ళని దాటుకొని మరణదూత వెళ్ళిపోయింది. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి తొలి సంతానాన్ని అది కబలించింది. కాబట్టి ఆ మరణదూత దాటిపోవటాన్ని ఏమన్నామంటే పస్కా, దాటిపోవుట, పస్కా. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే ఇక్కడ మనం చూస్తే ఇలాగున ఇశ్రాయేలీయులకి పస్కా పండగ అనేది ఒకటి వచ్చింది. ప్రతి సంవత్సరం పస్కా వాళ్ళు చేస్తారు. ఎందుకు చేస్తామంటే వాళ్ళు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఏం జ్ఞాపకం చేసుకుంటారంటే దేవుడు మమ్మల్ని మా కుటుంబాల మీద నుంచి మరణదూతను దాటించాడు. ఆయన మరణదూతని దాటించాడు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి తొలిచూలు సంతానాన్ని ఆయన హతము చేశాడు అని దానిని జ్ఞాపకం చేసుకుంటూ పస్కా పండగను ప్రతి సంవత్సరం వాళ్ళు ఆచరణ చెయ్యాలి. బహుశా ఆ పస్కా పండగేమో ఇది అని కొంతమంది బైబిల్ పండితులు అనుకుంటా ఉన్నారు. చూడండి, ఇక్కడ ఒక విషయం ఉంది. అదేమిటంటే యేసుక్రీస్తు యొక్క రక్తము చేత మనము కడగబడాలి. ఇశ్రాయేలీయుల యొక్క గుమ్మాల మీద ఎట్లాగైతే గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని పూసుకున్నావో మనం ఏం చేయాలో తెలుసా? యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడాలి. చూడండి, ఒక మాట చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి
సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. చాలు. ఇక్కడ దైవజనుడు అయినటువంటి యోహాన్ చెప్తా ఉన్నాడు ఏమనంటే, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా, ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఎప్పుడు అంటే మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల. ప్రతి దినము మనము మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, స్వపరీక్ష చేసుకోవాలి, స్వపరిశీలన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మనము అడగాలి దేవుణ్ణి ఏమనంటే, దేవా, నాలో ఈ దినము నేను ఏదైనా తప్పు చేశానా? మనం ఆ దినమంతా అయిపోయినాక సాయంకాలానికి ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకునేటప్పుడు అడగాలి దేవుణ్ణి ఏమనంటే, నేను ఈ దినము ఏదైనా తప్పు చేశానా? నా లోపములను, నా పాపములను నాకు చూపించండి అని దేవుణ్ణి అడగాలి. అప్పుడు దేవుడు మనలో ఉన్నటువంటి లోపాలను చూపిస్తాడు, పాపాలను చూపిస్తాడు. మనము ఒప్పుకొని విడిచిపెట్టాలి. యేసు రక్తము చేత కడగబడాలి. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయాలి. కాబట్టి ఆయన రక్తము చేత మనము కడగబడాలి. ఇప్పుడు మనం మళ్ళా యోహాను సువార్తలోనికి వద్దాం. యోహాను సువార్తలోనికి వద్దాం. 4వ అధ్యాయము, క్షమించండి, 5వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుకుందాం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలోనికి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీవు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచకాళ్ళు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేవి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండడు చూచి, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు. గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. చాలు. ఇక్కడ మనం చూస్తే బెతెస్దా అనేటటువంటి కోనేరు ఒకటి ఉందండి. యెరూషలేములో దేవాలయానికి ఉత్తర దిక్కున బెతెస్దా అనేటటువంటి ఒక కోనేరు ఉంది. బెతెస్దా అనే మాటకు అర్థం ఏమిటో తెలుసా? బెతెస్దా అనే మాటకి కనికరము కలిగినటువంటి ఇల్లు, కనికరము గల ఇల్లు అని అర్థం బెతెస్దా అంటే. ఈ బెతెస్దా కోనేరు దగ్గర ఆయా సమయాలలో, ఏ సమయమో ఖచ్చితంగా తెలియదు కానీ, ఆయా సమయాలలో దేవదూత వచ్చి ఆ నీటిని కదిలించేదంట. అలా కదిలించినప్పుడు మొట్టమొదట ఎవడు దిగుతాడో వాడు ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా వాడికి స్వస్థత కలుగుతుంది.
కాబట్టి ఇతను ఈ వ్యక్తి ఆ కోనేటి దగ్గర ఉన్నాడు, ఒక మంటపంలో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు? 38 సంవత్సరాల నుండి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలండి? 38 సంవత్సరాలు. ప్రతిసారి కూడా తాను దిగుదాం అనుకుంటున్నాడు. తాను దిగే లోపలే ఇంకొక వ్యక్తి ఆ కోనేటిలో దిగుతున్నాడు, స్వస్థత పొందుతున్నాడు. అతన్ని యేసుక్రీస్తు చూశాడు. చూసి అతని దగ్గరకు వచ్చాడు. వచ్చి, నీవు స్వస్థత పొందాలనుకుంటున్నావా? అవునయ్యా, స్వస్థత పొందాలనే కదయ్యా 38 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది. అయితే నేను దిగాలి అనుకుంటున్నాను, నాకంటే ముందుగా ఇంకొకడు నాకు సహాయము చేయటానికి ఎవ్వరూ లేరు. నాకు సహాయం చేయటానికి ఎవ్వరు. ఓ పాట ఉంది, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా మిగిలాను, రావాలేసయ్యా నీవు రావాలేసయ్యా, రావాలేసయ్యా నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా మిగిలాను, రావాలేసయ్యా నువ్వు రావాలేసయ్యా. దీనుడనై అందుడనై అనాథగా మిగిలాను, దీనుడనై అందుడనై అనాథగా మిగిలాను, నువ్వు రావాలేసయ్యా నువ్వు రావాలేసయ్యా. హల్లెలూయా. అట్లా ఉంది అతని పరిస్థితి. అతని పరిస్థితి అట్లా ఉంది. ఏమన్నాడు యేసు ప్రభుతో 6వ వచనంలో అంటే, 7వ వచనంలో అంటే, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవ్వడనూ లేడయ్యా. నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను ఎవరైనా ఒకళ్ళు, నా బంధువులు కానీ నా స్నేహితులు కానీ వచ్చి, అంటే కనిపెట్టుకొని ఉండటం అంటే కష్టంగా, దేవదూత ఎప్పుడు నీళ్లు కదిలించిందో తెలీదు. అది కదిలిచ్చే ఆ సమయానికి మనుషులు ఉండాలి, పట్టుకొని వెంటనే దించాలి. నాకు సహాయము చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు అని 38 సంవత్సరాల నుండి నేను ఇదే స్థితిలో ఉన్నాను అని బాధపడతా. నేను ఇట్లా చాలా కాలం బాధపడ్డానండి. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు కూడా కొన్ని పరిస్థితుల్లో అనిపిస్తుంది, ఏమనంటే నాకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇప్పుడు దేవుని కృపను బట్టి ఇప్పుడు లేదులే, అది లేదు. ఒకప్పుడు అట్లా బాధపడేవాడిని, నాకెవ్వరూ సహాయం చేయవు. అందరికీ సహాయం చేసే వాళ్ళు ఉన్నారు, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు. నేను ఒక్కడే బాధపడాలి, నేను ఒక్కడే ఇబ్బంది పడాలి, నేను ఒక్కదానినే బాధపడాలి, నేను ఒక్కదానినే ఇబ్బంది పడాలి, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరూ లేవయ్యా అనేటటువంటి ఆలోచన చాలా మందికి ఉండిద్ది. చాలా నిరాశ, కుంగుదల, బాధ, మనసులో వేదన. అయితే శుభవార్త ఏమిటంటే 38 సంవత్సరాలు అట్లాగున్నాడు. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల అరణ్యంలో ఉన్నారు. ఇతను 38 సంవత్సరాలు ఉన్నాడు కోనేటి దాకా. ఇక్కడ ఏమన్నాడంటే, ఒక అద్భుతమైనటువంటి మాట దైవజనుడైనటువంటి పౌలు సంఘానికి చెప్తున్నాడు. ఏమనంటే, మనము కనికరింపబడి సమయోచితమైన
సహాయము పొందినట్లు. సమయోచితమైన సహాయము అంటే ఇంగ్లీష్లో ఏమంటో తెలుసా? అవర్ టైమ్ ఆఫ్ నీడ్ అను. అవర్ టైమ్ ఆఫ్ నీడ్, సమయోచితమైన అనే మాటకి అవర్ టైమ్ ఆఫ్ నీడ్. అవర్ టైమ్ ఆఫ్ నీడ్ అంటే అర్థం ఏంటి తెలుసా? మనకి సహాయము అవసరమైనప్పుడు. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, నీ ప్రేమే నన్ను ఆదరించెను, నీ ప్రేమే నన్ను ఆదరించెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. చప్పట్లు కొట్టున్నామా? దాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతనమాయన. ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతనమాయన. మనుగడయే మరో మలుపు తిరిగేనా, మనుగడయే మరో మలుపు తిరిగేనా, నీ ప్రేమే నన్ను ఆదరించెను, నీ ప్రేమే నన్ను ఆదరించెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే, ఇక్కడ మనం చూసినట్లయితే దైవజనుడైనటువంటి పౌలు 16వ వచనంలో చెబుతున్నాడు, సమయోచితమైన సహాయం. సమయోచితమైన సహాయం. మన ఇబ్బందిలో, మన అవసరంలో మనకి సమయోచితమైనటువంటి సహాయాన్ని దేవుడు చేస్తాడు. మన అవసరంలో, మన ఇబ్బందిలో మనల్ని ఆయన ఆదుకుంటాడు. సమయోచితమైనటువంటి సహాయాన్ని చేస్తాడు. అందుకే దైవజనుడైన పౌలు ఇంకొక మాట అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నా నాథుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఎంత అద్భుతమైనటువంటి! ప్రభువు నాకు సహాయుడు,
నరమాత్రుడు నాకేమి చెయ్యగలడు? ఏ మనుషుడు నన్నేం చేయలేడు. ప్రాణం తీస్తావా? అంతేగా, ప్రాణమేగా తీయగలిగితే. ప్రాణం పోతే నేను ప్రభుతో కూడా ఉంటాను అంటాడు పౌలు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చెబుతాడు ఏమనంటే, తిమోతి పత్రికలోనో ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనో అంటాడు ఏమంటాడంటే, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభమే అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో. నా యేసు కృప నుండి ఏది నన్ను వేరు చేయలేదుగా. నా యేసు కృప నుండి ఏది చెప్పగలుగుతామా? నన్ను వేరు చేయలేదుగా. నీ కృపలను కూర్చి నేను పాడుచు, కృపలోనే నేను సాగెదను. నీ కృపలను కూర్చి నేను పాడుచు, కృపలోనే నేను సాగెదను. నా యేసు కృప నుండి ఏది నన్ను వేరు చేయలేదుగా. కలువా వాని కక్కవా వాని ఉపద్రవమా అయితే గాని, ఏదైనా రాని ఇంకేదైనా వస్తే గాని, వచ్చిన దారిన పోదాయి గాని, నా యేసు కృప నుండి ఏది నన్ను వేరు చేయలేదుగా. నా యేసు కృప నుండి ఏది నన్ను వేరు చేయలేదుగా. నీ కృపలను కూర్చి నేను పాడుచు, కృపలోనే నేను సాగెదను. నీ కృపలను కూర్చి నేను పాడుచు, కృపలోనే నేను సాగెదను. నా యేసు కృప నుండి ఏది నన్ను వేరు చేయలేదుగా. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దైవజనుడైనటువంటి పౌలు ఏమన్నాడంటే, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు? నరమాత్రుడు నాకేమి చేయగలడు? కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, అతనిలో ఆ వ్యాధితో బాధపడేటటువంటి వ్యక్తిలో ఈ బాధ ఉంది. అయ్యా, నాకు ఎవ్వరూ సహాయం చేయట్లేదు అయ్యా, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరూ లేవయ్యా. అయితే యేసుక్రీస్తు అతనికి సహాయం. నీకు ఎవరు సహాయం చేసినా చేయకపోయినా దేవుడు సహాయం చేస్తాడు. అదే పౌలు అంటున్నాడు. ఏమన్నాడంటే, కనికరింపబడి సమయోచితమైన సహాయము పొందినట్లు మనము కృపాసనము నొద్దకు వెళుదాము. కృపాసనం, అసలు ఆయన సింహాసనమే కృపాసనం అంట. కృపాసనం అంటే యోగ్యత లేని వాళ్ళకి సహాయం చేయుట. యోగ్యత లేని వాళ్ళకి సహాయం చేయటమే ఆయన సింహాసనం అంట. ఆయన సింహాసనం పేరే కృపాసనం. అయోగ్యులకు సహాయం చేసేవాడు ఆయన. కాబట్టి దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు బాధపడాల్సిన పని లేదు, నువ్వు ధైర్యంగా ఉండు. బైబిల్లో ఇలానే బాధపడుతున్నటువంటి ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి లాంటి ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన్ని మనం ఎక్కడ చూస్తాము అంటే, న్యాయాధిపతుల గ్రంథములోనికి వద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయులకు అప్పగించెను. చాలండి. ఇక్కడ ఒక విషయం చూస్తున్నాం. అదేమిటంటే, ఇశ్రాయేలీయులంట
దేవుడి దృష్టికి దోషులయ్యారంట. దేవుడి దృష్టికి ఏమయ్యారు? దోషులయ్యారు. అసలు ఏమిటి వాళ్ళ దోషం అంటే, న్యాయాధిపతుల గ్రంథం అంతా మనకు కనబడింది, రాజుల గ్రంథంలో కనపడింది, దినవృత్తాంతాల గ్రంథంలో కనపడింది, ప్రవక్తల గ్రంథంలో కనపడుతుంది. ఏమిటి వాళ్ళ దోషం అంటే, వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టడం, అన్య దేవతలను పూజించడం. అంత మాత్రమే కాదు, యెహెజ్కేలు గ్రంథంలో, యెర్మియా గ్రంథంలో ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పక్కన పెట్టి నరహత్యలు చేస్తారు, వ్యభిచారాలు చేస్తారు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే, వాళ్ళని శత్రువుల చేతికి అప్పగించాడు. వాళ్ళని శత్రువుల చేతికి అప్పగించాడు. దేవుడు బిడ్డ ఒక మాట చెప్పనా, మన పిల్లల్ని మనం శిక్షించలేదనుకో, మన పిల్లల్ని పోలీసులు శిక్షించే పరిస్థితి వస్తుంది. మన పిల్లలు మనం గారాబం చేసామనుకో, కొంతకాలానికి మన పిల్లలు పోలీసుల చేతిలో పడేటటువంటి పరిస్థితి. అందుకే నేను చెప్తాను, ఏమనంటే, నేను మా మాస్టర్ గారు పిల్లల్ని ఎంత మాత్రం కూడా గారాబం చేయొద్దు, వాళ్ళని శిక్షించాలి. వాళ్ళని శిక్షించకపోతే వాళ్ళు ఈరోజు మనకి వ్యతిరేకంగా తప్పు చేశారు, రేపు దేవుడికి వ్యతిరేకంగా, సమాజానికి వ్యతిరేకంగా తప్పులు. వాళ్ళు అడిగిందల్లా ఇవ్వద్దు. వాళ్ళు అడిగిందల్లా. ఈ మధ్య నేను అలీచాయి బూట్లు తెగిపోయింది, బూటికి బొక్కబడింది. 200 తీసి చూసుకొని పెట్టు. నా మాట నువ్వు కొన్ని విషయాల్లో ఎత్తలేదు కాబట్టి, నేను నా మాట వినేదాకా నీకు నేను షూస్ కొనిపించను. ఆ చిరిగిపోయినటువంటి బూట్లతోనే నువ్వు స్కూల్కి వెళ్ళాలి అని. నువ్వు కొనిపించే అమ్మమ్మ కొనిపించింది అని. నువ్వు కొనిపిపోతే అమ్మమ్మ. నేను చెప్పా, మా పాస్టర్ గారు చెప్పా, ఏమనంటే, మనకి చెప్పకుండా ఏమి కొనిపియొద్దని మిమ్మల్ని అంటే అంటే ఆ మాటకు అర్థం ఏంటి? నేను నీ మాట అన్నావు, నువ్వేదో అనుకుంటున్నావు కానీ నేను మాత్రం నీ మాట వినను. నేను వేరే వాళ్ళ ద్వారా అయినా, అమ్మమ్మ ద్వారాను, నాయనమ్మ ద్వారాను, పెద్దమ్మ ద్వారాను, పెద్దనాన్న ద్వారాను నేను బూట్లు కొనిపించుకుంటా, కానీ నీ మాట మాత్రం నేను. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి దోషులైతే దేవుడు వాళ్ళని మిద్యానీయుల చేతికి అప్పగించాడు. మిద్యానీయులు వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారు? 7 సంవత్సరాలు ఇబ్బంది పెట్టారండి వాళ్ళని. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 7 సంవత్సరాలు మిద్యానీయులు ఇబ్బంది. సంపూర్ణంగా వాళ్ళని, 7 అంటే సంపూర్ణత అనుకుంటున్నాను నేను, వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎంత బాధ పెట్టారు. 2వ వచనం, మొదటి వచనం, మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయలు కనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలో ఉన్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరుచుకొని, ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను, అమాలేకీయులను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా
వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోనంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దులు గాని గాడిదను గాని జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలుకు ఉండనీయలేదు. వారు వారి ఒంటెలను లెక్క లేక ఉండను. చదవండి. దేశమును పాడు చేయటకు వారు దానిలోనికి వచ్చి ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకి ఏమండి ఎప్పుడు మొదలు పెట్టామండి వాళ్ళు? మిక్కిలి హీనదశ, మిక్కిలి హీనమైన దశకు వచ్చినప్పుడు అప్పుడు దేవా నువ్వేనయ్యా దిక్కు, నాకు ఇంకెవ్వరు దిక్కు. అప్పటిదాకా వాళ్ళ గ్రామం అడగలేదండి. నేను అలీజాయికి చెప్పాను, వాళ్ళు చెప్పాను. నిన్న వీళ్ళిద్దరూ జాను అలీజాయికి చిన్న గొడవ అయిందండి. గొడవ అయితే అలీజాయి వెళ్ళి జాను కొట్టింది, అయిపోయింది. దెబ్బలు కొట్టింది, అయిపోయింది. వాడి ఇంట్లోంచి బయటకు వచ్చాడు. ఇంట్లోంచి బయటకు వస్తే ఇక కొట్టింది చాలని నేను ఆపాను. నేను ఆపితే నన్ను ఎంత పట్టుకున్నా నన్ను తోసుకొని వెళ్ళి వాడిని ఎగిరి తన్ని వాడిని పడతాను. నాకు చాలా బాధ కలిగింది. అంటే అంత ధైర్యం ఏమిటి? అంత ధైర్యం ఏంటంటే నేను కొట్టను కదా, నేను కొట్టను కాబట్టి అంత ధైర్యం అన్నమాట. నేను ఎంత చేసినా ఏం మాట్లాడినా, నేను వాడిని ఎగిరి తనినా వాడిని కొట్టినా మా డాడీ నన్ను కొట్టడం. ఎందుకంటే ఆయన ఒక కమిట్మెంట్లో ఉన్నాడు. 11 సంవత్సరాల వాళ్ళని కొట్టడు కదా, 12 దాకే కదా కొట్టేది, 13 దాకే. ఆయన ఆ విషయంలో దేవుడికి భయపడతాడు. కాబట్టి నేను ఎగిరి తాగొచ్చు అని చెప్పి ఎగిరి ఇవాళ ఉదయం టిఫిన్కి డబ్బులు అడిగింది. 2 అట్లు కావాలి, నాకు పెద్దయ్యే కావాలి, 2 అట్ల పెద్దట్లే 2 కావాలి. అప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి డబ్బులు, నేను ఇవ్వను అని చెప్పి నేను ఇంకొక మాట కూడా అన్నా. అదేంటంటే రేపు నువ్వు కనుక వాడిని క్షమాపణ అడగకపోతే, రేపటి నుంచి నువ్వు స్కూల్కి నడిచి వెళ్ళాలి. నేను బండి మీద నిన్ను తీసుకు, సైకిల్ కూడా ఇవ్వను. అప్పుడు వాడేమన్నాడంటే అలీజాయి టిఫిన్ చేయకపోతే నేను కూడా చేయను. అంటే వాడికి ఆ కృతజ్ఞత ఉంది, వాడికి ఆ ప్రేమ ఉంది. అలీజాయి టిఫిన్ చేయకపోతే నేను కూడా చేయను, నాకు కూడా వదిలే డబ్బులు అంటాడు వాడు. కాబట్టి దేవుడు పెట్టాలా మిక్కిలి హీన దశకి రావాలి. అప్పుడు దేవునికి వాళ్ళు ఏం చేసామంటండి, మొదలు పెట్టామంట. మిక్కిలి హీన దశకి వచ్చినప్పుడు మొదలు పెట్టారు. కాబట్టి అప్పుడు దేవుడు ఏం చేశాడు, చూడండి 11వ వచనం. యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషునకు కలిగిన వస్త్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుండెను. యావాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైనట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుకొనుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పాను. గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడైన యెడల ఇదంతయు మా చేత సంభవించెను.
యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించునని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములని ఏమాయను యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి విద్యార్థుల చేతికి మమ్మల్ని అప్పగించునని అతనితో చెప్పాను. అతడు యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడు నేనే అని చెప్పగా అతడు చిత్తము నాయనివాడా దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనుష్య గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా ఆయననేమి నేను నీకు తోడయ్యుందును కనుక ఒకే మనుషుణ్ణి హతము చేసినట్లు విద్యానీయులను నీవు హతము చేయదు అని చాలు. చూడండి, ఇక్కడ గిద్యోను అనేటటువంటి ఒక వ్యక్తి కనపడ్డాడు. దేవుని దూత అన్నాడు, వెంటనే యెహోవా అన్నాడు. అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు అని అర్థం. అక్కడ ఆ దేవుని దూత ఎవరో కాదు, యేసుక్రీస్తుయే. అందుకే దేవుని దూత అన్న వెంటనే మళ్ళా యెహోవా అన్నాడు. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, అయ్యా నేను దేని చేత రక్షించగలను, నాకు ఎవరు సహాయం చేయాలయ్యా? మనషే గోత్రములో మా కుటుంబం మిక్కిలి అల్పమైందయ్యా, స్వల్పమైందయ్యా అని అంటే, అయినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నేను నీకు తోడుగా ఒక్క మనుషుని హతము చేసినట్లుగా మిడతల తన్నంత విస్తారమైనటువంటి విద్యానీయులను నువ్వు హతము చేయదు. బూరలను ఊదినెంటనే ఆపాటము చేసినంతనే తగువారు పారిపోలేదా? ఊరక నిలిచిన చాలును చేయును ప్రభువే యుద్ధము. ఊరక నిలిచిన చాలును చేయును ప్రభువే యుద్ధము. బలపరచే యేసుని అందే ఆదరింపబడుచున్నాము. నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను? నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను? కరుణించే నావాడు కనుపాపన కాపాడు, కురుకెయ్యడు ఏనాడు యేసు. కరుణించే నావాడు కనుపాపన కాపాడు, కురుకెయ్యడు ఏనాడు యేసు. ఊరక నిలిచిన చాలును ప్రభువే చేయును యుద్ధము. ఊరక నిలిచిన చాలును చేయును ప్రభువే యుద్ధము. బలపరచే యేసుని అందే ఆదరింపబడుచున్నాము. నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను? నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను? ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఆయన ఏమన్నాడు? గిద్యోను ఏమన్నాడు? అయ్యా నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. గిద్యోనుకి 300 మందిని దేవుడు జత చేశాడండి. ఎంతమందిని? 300 మంది. ఈ 300 మంది చేత విస్తారమైన మిడతలంత విస్తారమైనటువంటి ఆ సైన్యాన్ని విద్యానీయులను వెళ్ళగొట్టాడు. 300 మంది చేత వెళ్ళగొట్టాడు. మిడతల దండంత విస్తారమైన సైన్యం అని బైబిల్లో ఉంది. అక్కడ ఆ కింద వచ్చిన వాళ్ళు మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డ, నాకెవ్వరూ సహాయం చేయను నువ్వు అనుకుంటున్నా, దేవుడు నీకు సహాయం చేస్తాడు. గిద్యోనుకి సహాయం చేసిన దేవుడు, మోషేకి సహాయం చేసిన దేవుడు,
38 సంవత్సరాల నుండి వ్యాధితో కోనేటి దాకా బెతస్తా కోనేటి దాకా బాధపడుతూ ఉన్నటువంటి ఆ వ్యక్తికి సహాయం చేసిన దేవుడు నీకు సహాయం, ఆయనకి సహాయం చేస్తాం. తర్వాత మనం ముగింపులోకి వెళ్దాం. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి వద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము, క్షమించండి, పతాక 4 వస్తుంది, 4 చెప్పి 5వ అధ్యాయము 8వ వచనం నుండి చదవండి. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపునెత్తుకొని నడిచెను. ఆ దినము విశ్రాంతి దినము గనక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకొని తగదే అని స్వస్థత నొందిన వారితో ఏమండి, ఒక మాటను గమనించండి. విశ్రాంతి దినము నాడు నీవు నీ పరుపెత్తుకొని అసలు ఆ మనిషి అక్కడ బాగుపడ్డాడు. 38 సంవత్సరాల నుంచి వ్యాధితో ఉన్న వ్యక్తి, అసలు ఆ విషయం వాళ్ళకి చెందలేదు. విశ్రాంతి దినము నాడు నీ పరుపును ఎందుకెత్తుకొని నడిచావు? విశ్రాంతి దినము నాడు ఒక వ్యక్తి పరుపు ఎత్తుకొని నడవకూడదు అంట. వాళ్ళు పెట్టిన సిద్ధాంతం అది, ధర్మశాస్త్రంలో లేదు. కొత్త నిబంధన ప్రకారంగా విశ్రాంతి దినం అనేది లేదు. అసలు విశ్రాంతి దినం అంటే ఏంటి తెలుసా? పాత నిబంధన ప్రకారంగా విశ్రాంతి దినం అంటే ఏంటి తెలుసా? చూడండి, మీకు చూపిస్తాను. నిర్గమాకాండం 8వ అధ్యాయం, నిర్గమాకాండము 8వ అధ్యాయము 8వ వచనం నుంచి, విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువు అయినను, నీ ఇండ్లనున్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. ఏ పని చేయకూడదు అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే, వ్యాపారం కానీ ఉద్యోగం కానీ లాభాన్ని తీసుకొచ్చేది, అంటే ధనాన్ని తీసుకొచ్చేటటువంటి పనులు, జీవన సంబంధమైన పనులు చెయ్యకూడదు అని అర్థం. 6 దినాలు కష్టపడాలి, 7వ దినాలు ఏ పని. 7వ దినం అంటే ఏమిటి? 7వ దినం అంటే ఆదివారం మొదటి రోజు అండి. ఆదివారం నుంచి లెక్కేస్తే 7వ దినం శనివారం వచ్చింది. శనివారం వచ్చింది విశ్రాంతి దినం ఇశ్రాయేలీయులకి, యూదులకి. కానీ కొత్త నిబంధన ప్రకారంగా మనకి విశ్రాంతి దినము లేదు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెబుతాడు, చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30. అమావాస్య విశ్రాంతి దినములు అనే మాట
2వ అధ్యాయం 16వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చ ఎవరికి అవకాశం ఇయ్యకుడి. 17. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. పాత నిబంధనలో వాటిని ఛాయగా పెట్టాడు దేవుడు, నీడగా పెట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చినాక ఇప్పుడు మనిషి ఉన్నాక నీడతో పనే ఉంది. ఇంకా వాటిని ఛాయగా పెట్టాడు పాత నిబంధనలో. ఇప్పుడు నిజ స్వరూపమైనటువంటి యేసుక్రీస్తు వచ్చాడు కాబట్టి వాటితో మనకి ఇంకా పని లేదు. వాటితో మనకి ఇంకా పని. కాబట్టి కొన్ని సంఘాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆదివారం పూట ఎటువంటి పని చేయకూడదు, ఏ పని చేయకూడదు అని చెబుతారు. అది పొలం పని అయినా, బిజినెస్ అయినా, అది ఏదైనా, ఒకవేళ ఉద్యోగానికి సంబంధించినటువంటి పరీక్షలు ఏమన్నా వచ్చినా అవేమీ చేయకూడదు అని చెబుతారు. కానీ బైబిల్ అట్లా చెప్పట్లేదు. కొత్త నిబంధన ప్రకారంగా ఆదివారం పూట మనం ఆరాధనకి రావాలి, దేవుడిని ఆరాధించాలి, దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాలి. కానీ దేవుడి సమయాన్ని అట్లాగే దొంగిలించకూడదు. విశ్రాంతి దినం లేదులే, మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం చేయొచ్చు అంటానికి కాదు. మళ్ళా దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాలి, ఆరాధనకి ఇవ్వాల్సిన సమయం ఆరాధనకి ఇవ్వాలి. కాబట్టి దేవుని పెట్ల గమనించండి. విశ్రాంతి దినమున నీవు నీ పరుపెత్తుకొనకూడదే అని చెప్పి వాళ్ళు విశ్రాంతి దినమున ఆయన స్వస్థపరిచాడు. తర్వాత ఏమన్నాడు అంటే చూడండి, 5వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయం 11వ వచనం నుంచి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడవమని నాతో చెప్పెను అనెను. వారు నీ పరుపెత్తుకొని నడవమని నీతో చెప్పిన వాడెవడని వారిని అడిగేది. ఆయన ఎవడో స్వస్థత నొందిన వారికి తెలియలేదు. ఆ చోటను గుంపు కూడి ఉండేను గనుక యేసు తప్పించుకొని పోయాడు. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజేయమ్మా. సైలెంట్ గా పెట్టాము. చాలు. చూడండి, ఇక్కడ మనం చూస్తే 14వ వచనంలో యేసుక్రీస్తు ఏమంటున్నాడు? స్వస్థత పొందినటువంటి ఆ వ్యక్తితో చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నీవు మరి ఎక్కువ కీడు పొందకుండానట్లుగా పాపము చేయమాక. నీకు జబ్బు ఎందుకు వచ్చింది? నువ్వు చేసిన పాపాన్ని బట్టి వచ్చింది. ఇప్పుడు బాగుపడ్డావు, నేను నిన్ను బాగు చేశాను, నువ్వు బాగుపడ్డావు. అమ్మా సైలెంట్ గా పెట్టండి ప్లీజ్. మరి ఎక్కువ కీడు కలగకుండానట్లు నువ్వేం చేయాలంటే పాపము చేయొద్దు. పాపము చేయొద్దు. దేవుడు నిన్ను బాగు చేశాడు, దేవుడు నిన్ను సహాయం చేశాడు, దేవుడు నిన్ను దీనస్థితి నుంచి ఈ స్థితికి తీసుకొచ్చాడు. విడిపించబడినాక మరలా కనుక నువ్వు పాపం చేస్తే నీకేం కలిగిద్దంటే కీడు కలిగిద్ది.
దేవుడు నిన్ను విడిపించాడు. పాపము వలన కీడు కలుగుతుంది. మామూలు కీడు కాదు, మరి ఎక్కువ కీడు కలుగుతుంది. కాబట్టి కొన్ని మాటలు చెప్తాను, ముగిస్తాను నేను. రెఫరెన్స్లు సమయాన్ని బట్టి చూద్దాం. పాపం చేయటం వల్ల ఏమవుతుందో తెలుసా? ఒకటి, దేవుని నుండి మనం వేరైపోతాం. దేవుని నుండి ఏమవుతామండి? వేరైపోతాం మనం. దేవునికి మనకున్న సహవాసం పోయింది. దేవునికి మనకున్నటువంటి సహవాసం దెబ్బతింటది. దేవుని నుండి వేరైపోతాం పాపం చేయడం వల్ల. రెండోది, ఆధ్యాత్మికంగా మనము నరకానికి వెళ్ళిపోతాం. ఆత్మీయమైన బుద్ధి, నరకానికి వెళ్తాం. మూడోది, మనస్సాక్షిలో బాధ కలిగింది, అపరాధ భావం కలిగింది పాపం చేయడం వల్ల. నేను రెఫరెన్స్ చూపించట్లేదు, టైం లేదు కాబట్టి. అయ్యో నేను ఈ తప్పు చేశాను, అయ్యో ఈ తప్పు చేశాను, అయ్యో ఈ తప్పు చేశాను అనేటటువంటి బాధ నేనేం చేస్తుంటే నిన్ను బహుగా నీ మనస్సాక్షిని నొప్పిస్తుంది. నాలుగోది ఏమిటంటే, నీవు పాపం చేయడం వల్ల దేవుని యొక్క తీర్పులోనికి వెళ్తావు. దేవుని యొక్క తీర్పులోనికి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27. మనుషులు ఒక్కసారి మృతి పొందవల్లని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. చాలు. ఆ తర్వాత ఏం జరిగిందండి? మనుషులు, ఇది పోయిన వారం, అంతకుముందు వారం కూడా చూపించాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనంలో నుంచి మనం చూసి, ధవళ సింహాసనపు తీర్పు. కాబట్టి దేవుని బిడ్డ, నువ్వు పాపం చేస్తే నువ్వు తీర్పులోనికి వెళ్తావు. ఆ తర్వాత నిత్య నరకాగ్నిలోనికి నువ్వు వెళ్ళిపోతావు. ఎవరిలే క్షమాపణ అడుగుదాంలే. ఎవరిని ఇస్కరియోతు యోధా కూడా మనసులో అంతే అనుకొని ఉంటాడు. ఎవరిని ఒకసారి చేసి క్షమాపణ అడుగుదాంలే, దేవుడిని క్షమిస్తాడులే, మనకు అవకాశం ఉండిద్దిలే అనుకొని ఉంటాడు అతను కూడా. కానీ అతను క్షమాపణ పొందడానికి అవకాశం అతనికి ఏమవుతులే, ఎవరు చూడట్లేదులే, ఏమైందిలే. అమ్మా వినండి, దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఎవరు చూసినా చూడకపోయినా, మావిడ మన ఊరికి వెళ్ళింది, పెళ్ళికి వెళ్ళింది. నేను ఒంటరిగా ఇంట్లో ఉన్నా, వచ్చేదాకా సాయంకాలం దాకా ఇంట్లో ఉన్నా. అప్పుడు ఎవరు చూడట్లా, నా ఫోను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు చూడట్లా. కానీ ఎవరు చూస్తున్నారు? వాళ్ళు బాగా చెప్పావమ్మా, నువ్వా మంచిది. ఎవరు చూస్తున్నారు? ఎప్పుడు మావిడ నన్ను చూస్తానే ఉంటుందా? ఆమె చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. పరిశుద్ధంగా ఉండటం అంటే ఏమిటి? అందం ఉన్నప్పుడు కాదు, ఎవ్వరం లేనప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. ఎవ్వరం లేనప్పుడు నీ ఫోను నువ్వు పవిత్రంగా ఉండాలి. ఎవరు లేరు కదా అని చెప్పి ఏది పడితే అది నేను చూడాల. ఎవరు లేరు కదా అని చెప్పి నేను నా ఫోన్ని చెడ్డగా ఉపయోగించలేదు. ఎందుకని అంటే ఎవరు చూసినా చూడకపోయినా యేసుక్రీస్తు చూస్తాడు. అందుకే యేసు ప్రభువు అంటాడు ఒక మాట,
నీకు మరి ఎక్కువ కీడు కలగకున్నట్లు ఇక పాపము చేయమాక. ఇప్పటికే కీడు అనుభవించావు, 38 సంవత్సరాలు పడ్డావు బాధ. పాపం వల్ల 38 సంవత్సరాలు నువ్వు వ్యాధిని అనుభవించావు. ఇప్పుడు నువ్వు స్వస్థత పొందావు కాబట్టి నువ్వు ఇంకా పాపం చేసి మరి ఎక్కువ కీడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. జీవాధిపతి అయిన తండ్రి, వందనాలు స్తోత్రాలు. మీ వాక్కులు మీ బిడ్డ శ్రద్ధగా ఉన్నారు. ప్రతి బిడ్డ హృదయంలో లోతుగా నాటి ఫలింప చేయండి, కనికరించండి. దైవ భయం కలిగి జీవించడానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పాదుకలను పట్టుకొని ముగించుకుందాం.